అయ్యో ప్రసాద్ అయ్యో ఆ వాటర్ బాటిల్ పక్కన తీసి పెట్టండి, అట్లా ఫ్రిడ్జ్ లో కొన్ని పెట్టండి, పక్కన ఒక ఎండకు కొన్ని పెట్టండి. కొంతమంది వేడి నీళ్ళు వాడతారు, కొంతమంది చల్లవి వాడతారు. అయ్యో లైన్ లో ఉన్నావా? మళ్ళా ఫోన్ చేసి ఇట్లా సతాయిస్తున్నాడా? మళ్ళా వచ్చినాడా? మళ్ళా ఏదో పోయినాడు రామాయణం అనుకుంటే సరే కానీ పెద్ద వాటర్ ప్లాంట్ పెట్టినాం మన ఊర్లో. నువ్వు వస్తే రిబ్బన్ కట్ చేసి నువ్వే కూర్చుందు, నీ పేరు మీద ఓపెన్ చేసినాము. కాదు. నువ్వు చేసే పని ఏంది, నేను చేసే పని ఏంది? నువ్వే ఆడ, నేనే ఆడ. సో సంబంధం లేకుండా మాట్లాడడం ఏంది? అయ్యో ఊర్లో ఎంతమందికి నీకు సంబంధం ఉందో తెలుసులే గానీ ఎందుకు అవన్నీ బయట పెట్టిస్తావు ఆ సంబంధం లేదని? నువ్వు ఏదో పిచ్చోని అయిపోయినావా? లేదు నన్నే పిచ్చోని చేస్తున్నావా? నీకేమన్నా ఎర్రి పట్టిందా? ఆ? సరే సరే కానీ వాటర్ ప్యాకెట్ ఓపెన్ చేసినాము. వాటర్ ప్యాకెట్లు చల్లవి ఉన్నాయి, మన దగ్గర వేడి వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. వేడున్నాయా? నా బొంగు ఉన్నాయా? నా లోడ ఉన్నాయా? ఆ? ఇవన్నీ అడిగినానా? ఆ? అయ్యో ఎందుకో తెల్దా, మన ఊర్లో బాత్రూమ్ పోయే వాళ్ళంతా వాటర్ ప్యాకెట్లే కదా వాడేది. నీకే చెల్లెలు మాటలు మాట్లాడతాను చెప్తానా? ఆ, అయ్యో నీ పేరే పెట్టినాము ఆ షాప్ కి. నీకు చెప్పినంత వరకు విన్నంత వరకు వినలా. ఫోన్లో చేయొద్దు, సతాయిద్దు, ఏమన్నా ఇట్లాడు మాట్లాడద్దు అని అంటే ఏంది తిక్క తిక్క మాట్లాడావా అంతా? అయ్యో ప్రసాద్ పిర్ర ప్యాకెట్ లోనే షాప్ ఓపెన్ చేసిన. కాదు కాదు, నేను శివాని. నువ్వు ఎవడో తిక్కబట్టింది. నువ్వు ఎవరికో ఫోన్ చేసి నన్ను నాకు సతాయిస్తున్నావు. అయ్యో ఇనుగోసారి ప్రసాద్ పిర్ర ప్యాకెట్స్ అని పెట్టినాము షాప్ పేరు. ఎర్ర పెడతావు, ఇంకా ముందరదే పెడతావు, ఇంకా నాకు నోటికి వచ్చినప్పుడల్లా పెడతా. ఇంకా నేను మంచి బుద్ధులు సరే చెప్తా. సరే కానీ నీ పేరు పెట్టిన దానికి ఫస్ట్ వాటర్ బ్యాట్ రిబ్బన్ కట్ చేసి నువ్వు అట్లా వెనకాల షాప్ పక్కకు పోయి బాత్రూమ్ పోయి ఇచ్చినావంటే వాటర్ బ్యాట్ తీసుకొని మన రోజులంతా లైన్ కి పోతారు. ఏ బజార్ మమ్మడా, ఏం మాట్లాడతాను నువ్వు? బాత్రూమ్ పోయి వాటర్ పెట్టుకొని ఏంది నువ్వంతా? ఏవో నీ పేరే కదా పెట్టింది, నువ్వే రిబ్బన్ కట్ చేసి నీకు కూల్ వాటర్ బ్యాట్ కావాలంటే కూల్ వాటర్ బ్యాట్ తీసుకో, లేదు వేడివి కావాలంటే వేడివి తీసుకొని అట్లా షాప్ వెనక్కి పోయి కూర్చున్నావనుకో మన వాళ్ళు ఊరోళ్ళంతా చుట్టుకొని క్లాప్స్ కొడతారు. ఏం క్లాస్ కొడతారు? ఏంది కొడతారు? అసలు వాళ్ళ క్లాస్ కొట్టేకి నేనేంటి చేయాలా? నువ్వేంటి నాకు చేసి ఫోన్ చెప్తున్నావు? నువ్వు అలవాటు చేసిందే కదా మన ఊరోళ్ళకి మినరల్ వాటర్ తో పోయేది బాత్రూమ్ కి. నువ్వే కదా అలవాటు చేసింది వాటర్ బ్యాగ్ తీసుకొని బాత్రూమ్ పోయేది. ఎవడు అది అందరూ పోతారు, అంత మామూలు పోతారు. ప్రత్యేకంగా నేనేం పోనాడా? నువ్వు ఎట్లా అలవాటు చేసింది? మన ఊర్లో వాళ్ళ పొలంలో మందు తాగేటప్పుడు మిగిలిపోయిన వాటర్ ప్యాకెట్లు 10-20 ఏరుకొని పోయి బాత్రూమ్ పోతాంటివి, అట్లా నేను చెప్పేది. వానమ్మ జీవితం ఎవడైనా కానీ ఆ పని చేస్తాడా? నీ అట్లా ఓళ్ళైతే చేస్తారు. సరే గాని మన ఊరు ఎంఆర్ఓ డాక్టర్ వీళ్ళందరినీ రమ్మని చెప్పినావు, నువ్వు బాత్రూమ్ కూర్చొని వాటర్ ప్యాకెట్ వాడుకునేటప్పుడు వీడియో తీస్తారంట. ఏ ఏం నా కొడుకులు వాళ్ళంతా చదువు చదివినా కూడా నా ముడ్డు చూసేకి వస్తున్నారా? గుర్తుగా ప్రసాద్, ఏంది గుర్తుగా ఏం చేస్తాను నువ్వు? రిబ్బన్ కటింగ్ చేసేటప్పుడు ఒక వీడియో, నువ్వు షాప్ వెనక్కి పోయి కూర్చునేది ఇంకో వీడియో, వాటర్ బ్యాగ్ తీసుకొని వాడుకునేది ఒక వీడియో, 3 వీడియోలు 3 ఊర్లకి పంపిస్తాము. ఇప్పుడు మొత్తానికి ఎట్లయినా పిర్రే కావాలా, అంతే కదా? ప్రసాద్ అది ఏంది నువ్వు చేసేది? నువ్వు తినుకుంటా పక్కన షాపు గోబీ షాప్ పెట్టినారు, ఆ గోబీ తినుకుంటా పనిలో పని మన షాప్ కూడా ఓపెనింగ్, రెండు ఒకేసారి. నేను గోబీ తినే చూర్రు అన్ని. నా పిర్ర ఎట్లా పెట్టుకుంటాడు వాడు, పిర్ర ఎట్లా తీస్తాడు, పిర్రని ఎట్లా తిప్పుతాడు, అవన్నీ తీసేటివే కదా మీవన్నీ. ప్రసాద్ నేను చెప్పేది నా, మన షాప్ రిబ్బన్ కటింగ్ చేసి వాటర్ బ్యాగ్ తీసుకొని పక్క షాప్ లో గోబీ కొనుక్కొని, ఆ పక్క షాప్ లో గుగ్గాని కొనుక్కొని, ఆ పక్క షాప్ లో బజ్జీ కొనుక్కొని ఇవన్నీ తీసుకొని వెనకలికి పోయి కూర్చొని తినుకుంటా ఒకటే మైన కార్యక్రమం జరుగుతుంది. అంటే దొడ్డి కూర్చుంటూ తింటా ఉండాలా? ఆ బంతిలో వాటర్ బ్యాగ్ తాగుతాంటావు, అట్లే లాస్ట్ వాడుకుంటావు. దొడ్డి కడుక్కునేవే తాగేకేవే.
అన్నిటికీ అవే. మళ్ళా ఆ నీళ్ళే వేరే చిన్న పిల్లలకి నువ్వు ఆ నీళ్లు పోస్తావు. ఆ, అంత ఏ- ఒక ఒక ప్యాకెట్ లోనే ఆ? ప్రసాద్ ఒకే ప్యాకెట్ లో నువ్వు తిని నీళ్ళు తాగి నీ కార్యక్రమం అయిపోగొట్టుకొని మళ్ళా మన ఊరి పిల్లలు ఒక 5 మందికి అదే వాటర్ ప్యాకెట్ తో కడిగి ఆ పీ ఎంత చేతికి అయ్యి ఆ పీపీలంతా అందరు అయ్యి నాకయ్యి వాటర్ ప్యాకెట్ ఇచ్చిందిలే నీకు. ఆ కొన్ని నీళ్ళతో అది అయ్యి నేను అంగి పూసుకొని నువ్వు చెప్పు ఇంకా ఏమేమి చెప్తావు. నీకి నిన్ను ఎవడైనా కొట్టినాడేమో, అందుకు నీ పిచ్చి పట్టిపోయి రకరకాలుగా బాధపడుతున్నావు. కోళ్ళు అరుస్తున్నాయి, పోయి గింజలు వేయాల నేను గానీ. త్వరగా నువ్వు బయలుదేరి వస్తే ఒక వాటర్ ప్యాకెట్ తో 5 మంది కడిగేసి నువ్వు కడిగేసుకొని తాగేసి ఏమి థూ అని చేతులు అబ్బాయి. కడుక్కొని ఆ కడుక్కొనేది ఏంది, ఆ పెట్టేది ఏంది అసలు అట్లే ఇంకోటి విషయం, నువ్వు మళ్ళా ఏమంటావు అని చెప్పలే. ఎంఆర్ఓ కూడా నువ్వే అదే వాటర్ ప్యాకెట్ తో చేయమని అడిగినాడు. గుద్దు కడుగుమనే కాదు పోయా ఓపెనింగ్. మళ్ళీ అసలు ఓపెనింగ్ అంటారు దాన్ని ఏమన్నా. ఆ ఎంఆర్ఓ చేపిలు కానీ నాతో ఏంటి చేపిస్తాను. అతను రేపు నెల మళ్ళా పెడతాడు, అది కూడా నీతోనే ఓపెనింగ్. ఏడున్నావు ప్రసాద్? గాలి వస్తుంది, కొండెక్కినావా? తోటలో కూర్చున్నామప్పా. నువ్వు తోటలో? అబ్బా, ఎంత బాగా బీరకాయలా సొరకాయలా ఏమి కూర? బీరకాయ కూర. అందుకే నీకు పోయింది. ఏమి మళ్ళీ నువ్వు బయలుదేరిడికి రా, నీకు బీరకాయ కూరలేక వాటర్ ప్యాకెట్ ఉంది కదా. నువ్వు అసలు నీకు నాకు మంచి బూతులు రావు నాకు చూస్తాను. నువ్వు ఫోన్ చేయడమే పెద్ద తప్పు. నువ్వు ఎంఆర్ఓ చేస్తాండేది వీడియో తీస్తాము, నువ్వు వీడియో డాక్టర్ కి చేసేది వీడియో తీస్తాము. అట్లే 5 మంది చిన్న పిల్లలకు చేస్తాండే మంచి కార్యక్రమం ఇది, పుణ్యం వస్తుంది. వాళ్ళ గుద్దులు కడిగేది అంతా. వాళ్ళకి నువ్వే తినిపిస్తావు, నువ్వే కడుగుతావు, లేదా వాళ్ళకి కడిగేసి నువ్వు తింటావు. అసలు ఏమైనా కానీ ఏమైనా ఆలోచించేయండి. మీరు మనుషులా, ఏమన్నా పందులా, గాడిదలా, ఏమన్నా కుక్కలా? ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేస్తావు, వాటర్ బ్యాగ్ తీసుకుంటావు, పిల్లలకి అందరికి కడిగేసి నువ్వు భోజనం చేస్తావు. ఏ పనికి మాలో ఇట్లా పని చేస్తారా? తోటలో బాగా నిద్ర వస్తానట్టుంది కదా ప్రసాద్. చల్లదనంలో ఆవులింపులు రాక ఏమన్నా వాటర్ బ్యాగ్ పెట్టుకున్నావా నువ్వు? ప్యాంట్లు ఏమన్నా చల్లగా ఉందంట నువ్వు? పిచ్చిపోయిన పనులడా ఇవన్నీ డబుల్ మీనింగ్ సరే గానీ త్వరగా బయలుదేరరా. తిక్క తిక్క మాటలు మాట్లాడు. నీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను. నువ్వు వాటర్ ప్యాకెట్ అంతమందికి ఎట్లయితుంది సరిపోదంటివి కదా నువ్వు. అది ఒక వాటర్ బ్యాట్ అయిపోతానే అదే వాటర్ బ్యాట్ లేకి రెండో వ్యక్తి పోస్తాడు. ఓన్లే పోసి మళ్ళా ఏం చేస్తాడు నీ మొగ అనుకుంటా. నువ్వు మళ్ళా తాగుతావు అవి, మళ్ళా నీకు వచ్చినవి నువ్వు పట్టుకుంటావు. అసలు ఇవన్నీ మాటలు నేర్పిస్తాను దేవుడు నీకే. పెద్ద మనిషి 10 ఊర్లు తిరిగినోని నాకు తెలియదు ఏం చేయాలనేది, నీళ్ళు ఎట్లా సృష్టించాలనేది. ఒకే వాటర్ ప్యాకెట్ తో 10 వాటర్ ప్యాకెట్లు తయారైతాయి. అప్పుడు మనకి వచ్చిన 10 మంది నీకు పోస్తారు, నువ్వు తాగి మళ్ళా పోస్తావు, మళ్ళా అవి మళ్ళా వాడతాము. మీ అంత ప్రపంచంలో గలీజోళ్ళు ఈ ఎవడలేరు అసలు. సరే గానీ వస్తే త్వరగా కానిద్దాం. వాళ్ళకి ఆల్రెడీ 2 లీటర్లు నీళ్ళు తాగి కూర్చున్నా, నువ్వు వస్తే పోద్దామని. నాకి పోతామని సీద్దామని అసలు వద్దన్నాక వద్దు. అసలు నీతో మాట్లాడమే గొప్ప. నీకు అసలు ఇంతసేపు ఏదో పిచ్చోళ్ళే ఏం మధ్య మరిపి అయిందిలే అని సన్న మాట్లాడితే నీకు ఏడకాడగా లేచిపోతాను. నువ్వు తగ్గించుకో, ఓ రక్షణ తగ్గించుకుంటాను నీకే. ఎంఆర్ఓ 2.5 లీటర్ తాగినాడు నీళ్ళు, నువ్వు వస్తానవని. పోతాడో నాకు సంబంధం లే. నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు? అబ్బు నుంచి గమనిస్తాను పి అనేది, గి అనేది, ఉచ్చలు అనేది. ప్రసాద్ ఏంది నువ్వు?
ఏమ్మా నువ్వు నిన్ను శివాన్ని చెప్తా అంటే నువ్వు మళ్ళీ ప్రసాదాన్ని ఎవడు వాడు నా కొడుకు అంతా పోయినాక ఊరి నడిబొడ్డును పోతాము. నడిగొట్టును పోతావు మధ్యలో ఆడ అందరూ పోస్తారు. మధ్యలో దూము కొట్టుకొని పోతారు. నాకు అవసరమా నీకు అన్ని ఇవన్నీ? ప్రసాద్ విను, ఊరి నడిబొడ్డున మధ్యలోకి పోతానే అంతా పోస్తారు. నువ్వు క్యాన్లలో పట్టుకొని నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. థు బా మీ ఎట్లా వాళ్ళని దొగడు మిమ్మల్ని పండబెట్టి నరికి కచ్చ 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 నరకల్లా. మన ఊరు వాళ్ళంతా మంచోళ్ళు ఏడున్నారు ప్రసాద్? మంచోళ్ళ వాళ్ళు ఏమన్నా మీ వాళ్ళు నువ్వు మిమ్మల్ని నువ్వు బావాడే కదా ప్రసాద్. నువ్వు చెప్తాను మర్ర చెడిపోతుంది. నీ వాట కాదంటాడా. సరేలే అయితే వాటర్ బ్యాట్ లేకుండా నీకు బాటిల్ ఓకేనా? అసలు నీకు చెప్పేది నీకు అర్థం కాదు. నేను నీకు మంచిగా చెప్పినప్పుడు వినండి. మీరు వినరా? మీరు మీ వాళ్ళంతా నువ్వు వచ్చి చెప్పకూడదా ఈ రోజు ఓపెనింగ్ అంతా ఇట్ట? నీకు మళ్ళా స్పీచ్ కూడా పెట్టినాం ప్రసాద్. ఉన్నావా? నేను చెప్పేది నువ్వు ఉంటానో పోతానో నీకు సంబంధంలే, అర్థమైందా? నాకు ఫోన్ లో చేయొద్దర్రి. డాక్టర్ తట్టుకోలేకున్నాడు, అర్జెంట్ అయిందంటారా ప్రసాద్? అవి మీకు తట్లో కూర్చోమని అట్లా నెత్తికేసుకోమని చెప్పు. నీకు స్నానం కూడా ఏర్పాటు చేసిందిలే మేము. ఆ ఫీల్తో అంటావు కదా మళ్ళా. పక్కిటికి నింపినారు బాగంత నీళ్లు దాగి. నీకు ఎంత అదృష్టమో. జీవితము పీ అంతా నా మీద వచ్చేయగంటావు అంటావు కదా. కాదు నాయన, నీకు మంచి టెంకాయలు కొడతాము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన ఊర్లో టెంకాయ చెట్లు లేవా? నువ్వు ఏం చూడలేదా? టెంకాయలని ఎవరు నెత్తి మీద కొడతావా? మళ్ళీ నెత్తి మీద కొట్టక ఏడ కొట్టాలి నీకు? నీ దీంట్లో కొడతారు ఏం చూడు. అరుంధతి ఏమన్నా అనుష్క అనేమన్నా నేనేమన్నా మా పాలిటికి నువ్వు కసక్ తొరుముసోడా నీకు త్వరగా బయలుదేరరా, నిన్ను తోటలోకి ఎత్తకపోవాలని ఉన్నారు. ఏమ్మా వానబ్బా జీవితము టెంకాయలు బీకద్దా మళ్ళీ నువ్వు? అసలు మిమ్మల్ని ఏడేయాలంటే తీసుకుపోయి కొండల్లో వేయాలి మీ అట్లా వాళ్ళని. సరే గాని బస్సు టికెట్ కున్నాయా లేదా? నడుచుకుంటూ వచ్చేస్తావా? అసలు నీతో తోటలో బాగా నీళ్ళు తాతనట్లున్నావు. నేనేదో మనిషాంతి కోసం కూర్చున్నా. నాకు గాని మనిషాంతి లేకుండా చేస్తాను. ఒక్కసారి ఫోన్లు గిన్నె చేసినావు అనుకో, నీకు ముడ్డి మీద తన్నుకుంటూ పోతా. వెతికి కొడతా. ఎందుకు కనపడతా కదా? కనపడు నిన్ను కానీ ఏం చేయకపోతే మళ్ళీ ఏమరా మళ్ళా నీకే. నన్ను చేసే బదులు వాడు వెంకటనారాయణ నువ్వంటే ఇష్టపడతాడు, వాడిని చేయకూడదా? ఏంది చేయకూడదు? ఏంది మాట్లాడుతాను? నేను కొట్టేది గురించి మాట్లాడితే నువ్వు వాడు ఏందో చేయాలంటావు. వాడినే కొట్టు. ఏంది కొట్టాలా నువ్వు? ఏంది కొడతావు నువ్వు? నువ్వేంది చెప్తావు? నేనేం చెప్తాను? అసలు నీతో మాట్లాడేది వేస్ట్, చేయడమే తప్పు. సరే గాని తోటలో ఏమి వేసినారు పంట? నోట్లో పంట వేస్తారా? నోట్లో పంట కాదు, తోటలో పనసకాయ వేసినారు. పనసకాయ వేసినారా? ఆ ఎరువు తక్కువైంది. మన పన్ను వాళ్ళని ఏమన్నా మన వాళ్ళని ఊరు వాళ్ళని ఒక ముగ్గురు పంపిద్దునా? అసలు మీకు ఇట్లాడివి మీరు సరిగ్గా మీ నోరు మంచి కాదా? మాకొచ్చేది మూడే పనులు. ఒకటే తిన్నామా పోయినామా, తిన్నామా పోయినామా. ముసలోడా ముసలోడా ఫోన్లు పెట్టే ఫస్ట్ ఫోన్ పెట్టే నీ మాలం అట్లా గానకంత ఫోన్లు. ఇంకోసారి ఈ రోజు సరిపోయింది. నేను ఏదో ఎన్ని లీటర్లు ఏంది అయిపోయింది? అసలు ఫోన్ పెట్టి ఫోన్లు చేద్దరు ఇంకా సరిపోయిందంటే కదా. ఎన్ని లీటర్లు తాగినావు అని?
ఫోన్ పెట్టండి మళ్ళా తెరుగు మూసాడు అసలు మాట్లాడేది ఎక్కువ నీతో మళ్ళా ఫోన్ చేసుకున్నాడు. సరే కానీ నువ్వు ఏడున్నా బాగుండు మంచిది అత్తండు. ఏ ఫోన్ పెట్టండి మళ్ళీ మాట్లాడుతావు నీ తొర్రు మూసాడు మళ్ళా